బీసీల కోసం ఒక్క గొంతుకై అందరు కూడా ఒకటే గొంతుకైపోయినరు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతం. అధికార పార్టీ సహా అన్ని పక్షాలు మద్దతు తెలియజేసినాయి. పాల్గొన్న మంత్రులు, ఇతర పార్టీల నాయకులు ఉదయం నుంచే ఎక్కడికక్కడ ధర్నాలు, మానవహారాలు, నిలిచిన బస్సులు, వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. నిన్న రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కావాలన్న డిమాండ్తో శనివారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పిలుపుతో చేపట్టిన ఈ నిరసనకు సబ్బండ వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష నిరసనలు చేపట్టారు. భరాస, భాజపా, సిపిఐ, సిపిఎం, తేజాస తదితర రాజకీయ పార్టీలు, బీసీల్లోని వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపాయి. ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు బంద్లో పాల్గొన్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందే సెలవు ప్రకటించడంతో విద్యాసంస్థలు తెరుచుకోలేదు. వ్యాపార వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లను మూసివేశారు. బంద్లో పాల్గొన్న ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పరస్పర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కించిండ్రు. ఇగో నిన్న ఇది ఎంజీబీఎస్ ఉన్నది కదా, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉన్నది కదా, ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో మొత్తం కూడా రద్దీగా ఉంటుంది. ఈ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా అక్కడ వందలాది వేలాది బస్సులు అక్కడి నుంచి వస్తాయి. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితం అయిపోయినాయి. ఇంకో ఇది పరిస్థితి. బంద్తో నిర్మానుష్యంగా మారిన ఎంజీబీఎస్ నిలిచిపోయిన బస్సులు అని చెప్పేసి ఇగో ఇది పరిస్థితి. కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఒక విజయాన్ని సాధించారు. అంటే ఇప్పుడు విజయం వచ్చింది అంటే మొత్తం కూడా మనకు హక్కులు సాధించుకున్నట్టు లెక్క కాదు. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే, మనం ఏదైనా చేయాలనుకుంటే చెయ్యగలుగుతాము అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది చూసినావా, ఆ నమ్మకం 1000% కరెక్ట్ అయింది. కాబట్టి బీసీలకు ఆ శక్తి ఉన్నది. ఇట్ ఈస్ బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్. కాబట్టి ఇది అత్యధిక జనాభా ఉన్నటువంటి సమూహం ఇది. కాబట్టి బీసీలకు అక్కడ ఎవరు మందకృష్ణ మాదిక కానీ, తర్వాత ఇక్కడ అదంకి దయాకర్ కానీ, గిరిజన సంఘాలు కానీ అందరూ కూడా మద్దతు ప్రకటించిండ్రు. అంటే ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి 100% బీసీలకు ఈ వాటా దక్కాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నినదించిండ్రు. కాబట్టి సబ్బండ వర్గాలన్నీ ఏకమైపోయినాయి. ఇక్కడ ఎవడు ఒంటరి అవుతాడంటే, ఎవడైతే ఇందులో కలిసి రాడో వాడు ఒంటరైపోతాడు. వాడిని ఒంటరి చేయాలి, చెప్పు తీసుకొని కొట్టాలి కావాలంటే వాడిని. ఒకవేళ ఓట్లాడుతందుకు వస్తే, ఎందుకంటే మన హక్కుల కోసం ఏమో వద్దంట వానికి అయ్యే జాగిర్ లెక్క వాడేమో పోయి కూర్చొని అది చేస్తుంటాడట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.